స్వార్థములో పుట్టేది పాపం. అందుకనే పాపము మరణానికి గురి చేస్తుంది. పాపం అనేది మనిషిని క్రోధముతోనూ, కక్షలతోనూ, కలహములతోనూ, దోషముతోనూ, ఇంక చెప్పాలంటే నానా విధమైన చీకటి క్రియలతో అంధకారంలో నెట్టేస్తుంది కోపం. కోపాన్ని బట్టి పాపం అనేది మన వేలుతుంటది. అందుకని మొదటి తల్లి గర్భం నుంచి పుట్టిన కయ్యని జీవితంలో చూస్తే కోపముతో దేవునికి విరోధై అతను దేశింపబట్టం మనం చూస్తున్నా. సహోదరి, ఈరోజు ఆరాధించడానికి వచ్చాం. దేవుడు మనల్ని ప్రేమించడం వలన, దేవుడు మన కరుణించడం వలన, దేవుడు మన కటాక్షించడం వలన ఆ బానిసత్వం నుంచి దేవుడు మనం విడిపించాడు కదా. విడిపబడ్డావా? విమోచింపబడ్డావా? విడుదల పొందావా? విడుదల పొందుటకు దేవుడు నేను పిలిచాడు కదా. ఆయన విడిపించాడు కనుకనే ఆరాధించక యోగ్యులం అవుతాం. ఆరాధనకి యోగ్యులు కావాలంటే మనం విడిపింపడాలి కదా. అవునా? పరిశుద్ధ దేవుడు చెప్తున్న యొక్క మాటను బట్టి మన యేసు రాజుని నేడు, మన యేసు రాజుని నేడు మనం గణపరచుటకై ఆయన కృపయు ప్రేమయు కనికరమున కటాక్షమును కలిగే, ఆయన కృపయు కనికరమున కటాక్షణ కలిగే దేవుడు మన వేళ చూపిన ప్రేమను బట్టి నా ప్రియ సహోదరి సోదర అడిగేశాను. పరిశుద్ధాత్మదేవుని హృదయమే తెరిచి అడుగు. అందుకే దోషమును చిడిపించడం కోసమే, నిర్దోషను మార్చుకోవడం కోసమే దేవుడు మన యందు చూస్తున్నవాడ. మన యేసు రాజుని నేడు ఆయన ప్రేమించి, కనికరించి, కటాక్షించి ఆయన కరుణించిన దేవుడా. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని, పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని యేసు రాజును కొనియాట కోసం, అనగా నజరేయుడైన యేసు నామములో మనం ఆయన ప్రతిష్ఠించిన మార్గాన్ని బట్టి ఆ నూతనమైన మార్గంలో ప్రవేశించి ఆయన శరీరమైన తెర ద్వారా ఈ సన్నిధిలో ప్రవేశించిన బలి అర్పణలో కూడా ప్రవేశించాం కదా. అవును, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రవేశించడం అనేది మనమేదో స్తుతించడం అలవాటు ప్రకారం, మన పాటలు పాడటం లేక అలవాటు ప్రకారం మనమేదో, అది కాదు. ముఖ్యంగా నువ్వు ఏ విధంగా ప్రవేశించావు, నేను ఎక్కడి నుంచి విడిపించాడు అని మనం శుద్ధిపరచుకోవాలి. నీవు మనము ప్రతి వారం కూడా బలియాగం బలి అర్పణ కోసం వచ్చాం. ఆరాధన అంటే కూర్చొని మనకిష్టమైన స్తుతి చెల్లించడం కాదు, ప్రభుకి ఇష్టంగా మార్చబడాలి. విచారణ చేయి. సహోదరి సోదర, నీవే స్థలంలో ఉన్నా సరే మర్చిపోక ప్రభు దగ్గర అడుగు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో విషయాన్ని జ్ఞాపం చేసుకొని, జీవగల దేవుని యొక్క పరిశుద్ధన సన్నిధిలో కడకబడిన వారుగా, శుద్ధిపరచబడిన మోసకరమైన మనసులతో కాదు, అక్రమైన దుర్నీతితోనూ కూడా కాదు, దుర్మార్గతను ప్రేమించే వారితో ఏకీపించిన వారమై ఆరాధించకూడదు. ఆరాధన శుద్ధి కావాలి. మనం మోసకరమైన వాటిని తెలుసుకుంటూ వాటితో ఏకీపించి వారు అంధకారకి పంచుకొని ఆరాధించడానికి యోగ్యులం కాలేము కదా.
నా సహోదరి సోదర అడుగేస్తాను అడుగు. పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని మనం వేసుకున్న తెల్లని వస్త్రములు కాదమ్మా, మనం ధరించుకున్న తెల్లని వస్త్రాలే కాదు, అది కూడా భయమే మీకు. ఆయన కృపలో జ్ఞాపం చేసుకొని, ఆయన పరిశుద్ధ నటు జ్ఞాపం చేసుకొని, మన యేసు రాజుని నేడు ప్రియ సహోదరి సహోదర, ఆయన పరిశుద్ధుడు, ఆయన కనికరించిన దేవుడు. భక్తి అంటే నోటితో ఏదో 2 మాటలు స్తుతి చెల్లించి మన మనసుతో లోకాన్ని ప్రేమించడం కాదు, సత్యమునందు స్థిరులై క్రీస్తునందు పరిపూర్ణ సువాసన గల వారం కావాలి కదా. తండ్రికి యోగ్యమైనగా మార్చబడాలా. శోధించుకునే విషయం ఇది. మన యేసు రాజుని నేడు నా సహోదరుడు పరిశుద్ధ అలంకరణ ధరించుకొని నా దయా దేవా నీకే స్తోత్రం అను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదర, ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చుతున్నాయా భక్తుడు అన్నాడు. ఆశతో వచ్చావమ్మా? ఆశతో ఆయన సన్నిధి ప్రవేశించావా? ఆశతో యేసయ్యను కలుసుకోవడానికి ఇష్టపడ్డప్పుడు ఆయన తప్పకుండా మనం కలుసుకుంటాడు. ఆయన పరిశుద్ధమైన స్థలం మనం కలుసుకునేవాడు. నీవే విషయంలో వెతుకుతున్నావో ప్రభు సన్నిధిలో మనం వెతికినప్పుడు, ప్రభు పాద దగ్గర మనం వెతికినప్పుడు, పరిశుద్ధాత్మదేవుని సన్నిధిలో మనం వెతుకుతున్నప్పుడు ఆయన మనం చూస్తున్న దేవుడు గనక ఆయన కృపయు ప్రేమ కరుణ కటాక్షను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం వెతుకుతున్న దేవుడు. యేసయ్యను అడుగు. ఆశగా నేను ఈ సన్నిధికి వచ్చి ప్రియమైన సహోదరి సహోదరా, ప్రియమైన సహోదరి సహోదరా, ఈ సర్వోన్నతమైన దేవుడు, మనతో ఉన్న తండ్రి, మన ప్రేమించిన దేవుడు, మన కనికరించిన దేవుడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కనికరం గొప్పది, ఆయన కటాక్షం గొప్పది, ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. ఈరోజు ఆయన పాదలకు వచ్చిన ప్రియ సహోదరి సహోదరా, ఆయన దయతో ఆయన సన్నిధికి రాగలిగాం కదా. ఆయన దయతో ఆయన మనం రక్షించాడు కదా. ఆయన దయతో మన కరుణించిన వాడు కదా. ఆయన దయతో మనం విడిపించిన దేవుడు కదా. ఆయన దయతో మనం విమోచించిన వాడు కదా. ఆయన దయతోనే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన కరుణించిన వాడు కనుక అందుకని జ్ఞాపం చేసుకొని అడుగు. యేసయ్యా అని అడుగు. యేసయ్యా, నీ దయతో నన్ను విడిపించావు, నీ దయతో నా కుటుంబాన్ని కనికరించావు, నీ దయతో నా కుటుంబానికి విడుదల ఇచ్చావు, నీ దయతోనే నా కుటుంబంలో ప్రభుత్వాన్ని అయా నీ నామను ప్రభు నేను స్తుతించుకోగలుగుతున్నాను. ఇదిగో నీ దయతో నీ సన్నిధికి తీసుకొచ్చిన యేసయ్యా. యేసయ్యని అడుగు. యేసయ్యా అని అడుగు. పరిశుద్ధాత్మదేవుని అడుగు. ప్రియమైన సహోదరి సహోదరా, ఎందుకంటే ఆయన ఆరాధనకు పాత్రుడు. మన యోగ్యులు కావాలి. దేవుని కంటే మనం ఎక్కువ వెచ్చించుకున్నవాడు ఎవరో యోగ్యులు కాలేము. దేవుని మాట కంటే ఎక్కువ వెచ్చించుకున్న ఎవరు కూడా యోగ్యులు కాలేము. ఆయన సన్నిధిలో మనం యోగ్యులు కావాలి. యోగ్యత అనేది ప్రభు మనకు అనుగ్రహించిన మహాకృప గనక యోగ్యులుగా మనం దేవుని గణపరచాలి గనక, యోగ్యమైన వారుగా దేవుని మనం స్తుతించాలి గనక, నా ప్రియమైన సహోదరి సహోదరా, యోగ్యత ఉన్నదా? యోగ్యత ఉన్నదా? ఎక్కడ నీ యోగ్యత పోగొట్టుకున్నావో, ఏ విషయంలో నీ యోగ్యత పోగొట్టుకున్నావో, ఏ పరిస్థితులు నీ యోగ్యతను పోగొట్టుకున్నావో ఆ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని యేసయ్యని అడుగు. యేసయ్యా, యేసయ్యా నన్ను కరుణించు అని యేసయ్యని అడుగు.